అందరిలో చెప్పండి, ఘనమైనది గుర్తుపెట్టుకో. అందరిలో అంటే మీ నాన్నకన్నా, మీ అమ్మ కన్నా, నీ క్లోజ్ ఫ్రెండ్ కన్నా, అందరికన్నా నీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరో చెప్పనా? నీ లైఫ్ పార్ట్నర్. గుర్తుపెట్టుకో. తర్వాత ఎవరైనా తనే, తన తర్వాతే ఏదైనా. ఎలా చెప్పగలవంటే బైబిల్ అంతా ఘోషిస్తుంది, బైబిల్ చెబుతుంది. కానీ ఒకటి మాత్రం షరతు వర్తిస్తుంది, దేవుని కన్నా మాత్రం ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుని తర్వాత నీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరంటే లైఫ్ పార్ట్నరు. స్త్రీయే కాదు, స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, ఇద్దరికి. సామెతలు ఉన్నాయి, రకరకాల సామెతలు. పుట్టింటోళ్ళు వచ్చారా, మెట్టింటోళ్ళు వచ్చారా తెలియడానికి చెప్పులు చూసి చెప్పొచ్చట బయట. పెళ్ళికూతురు తాళీకోలు వస్తే, పెళ్ళికూతురు తాళీకి అమ్మా నాన్న వస్తే చెప్పులట కిచెన్ రూమ్కి దగ్గరగా ఉంటాయట. పెళ్ళికొడుకు తాళీకి అమ్మా నాన్న వస్తే మెట్టుల దగ్గరే చెప్పులు ఉంటాయట. ఆ తేడాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? నేను మళ్ళీ అడుగుతున్నా. ముందు మీకు 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 అవగాహన లేదు పెళ్ళి మీద, మీకు సరి అయిన అవగాహన లేదు. ఎందుకంటే పోటీలు పెట్టుకుంటున్నారు. మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న, మీరా నేనా, నేనిష్టమా మీ అమ్మ ఇష్టమా? ఈ ప్రశ్నలే తప్పు. ఈ తప్పులతో తప్పులు నిర్ణయాలతో, ఇగోలతో మీరు కాపురాలు చేస్తున్న అడుగుతున్నాను. ఏం కాపురం చేయగలరు చెప్పండి? చేయలేరు, ఎప్పటికీ చేయలేరు. బయట జోకులు వేసుకుంటూ, సామెతలు తీసుకుంటూ, ఏవో సీరియళ్ళు, సినిమాలు, చెత్త చెదారం అంతా తీసుకుని ఇలాంటివన్నీ రన్ చేస్తుంటే అడుగుతున్నాను, ఎప్పటికీ మీరు మీ వివాహ వ్యవస్థను నడిపించలేరు. ఎవడో చెప్పాడట, రే నీ భార్య మాట వింటలేదు కదా, ఓ పని చేయి, 4 రోజులు స్విచ్ ఆఫ్ వేసి పోను, ఎడగా నిలిపో, లైన్కి వచ్చేస్తాయి అన్నాడు. మంచి సలహా అంటారండి అది? 4 రోజులు స్విచ్ ఆఫ్ వేసి వెళ్ళిపో, లైన్కి వచ్చేస్తుందంటే అడుగుతున్నాను. ఇదే పని ఆవిడ చేస్తే నీకు స్విచ్ ఆగిపోద్ది ఏమనుకుంటున్నావు? కొన్ని సలహాలు మంచిది కాదు, కొన్ని విషయాలు మంచిది కాదు. ఎందుకంటే మనకు సలహాలైనా, సూచనలైనా, నిర్ణయాలైనా ఎవరి వాళ్ళు చెప్పండి? దీన్ని ఏర్పాటు చేసినోడు ఇవ్వాలి. ఎవరు? దేవుడు. అందుకని అంటున్నాడు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అన్ని విషయాలు అంటే అందరికన్నా, అన్నిటికన్నా ఘనమైనది. అన్నిటికన్నా, అందరికన్నా ఘనమైనది వివాహం. ఘనమైనదాని కానీ అందరూ ఏమనుకున్నారంటే, అవునండి మెచ్యూర్ ఫంక్షన్ కన్నా చెప్పండి మ్యారేజ్ ఘనమైందండి, మ్యారేజ్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలండి, సూటిదండి సూటు అన్నారు. సూట్ని చూసినప్పుడల్లా ఏడిపోచ్చేది తెలిసే పెళ్ళి కొడుకులకి. ఎందుకంటే ఒకసారి వేసుకుంటాడు, అది అది 10,000 ఎట్టుకుంటారు. ఆ 10,000 కొట్టు ఒకేసారి వేసుకుంటాడు. ఆ మేకు తగిలించుకుంటాడు. చూసినప్పుడు అల్లాడికి బాధ. మళ్ళీ ఎప్పుడన్నా వేసుకో నీకే సిగ్గేది, వేసుకోలేవు. ఘనమైనదనగానే సూట్ వేసుకోవడం అనుకున్నారు, ఘనమైనదనగానే ఏదో ఫంక్షన్ గట్టిగా చేయడం అనుకో, ఘనమైనదనగానే ఆకులో 4-5 కూరలు ఎట్టడం అనుకున్నారు. ఘనమైనదనగానే పెద్ద వేదికలు రకరకాలు అనుకోండి. కాదు. ఘనమైనదంటే ఏంటో తెలుసు? ఎదుగో నీ పిల్లల కన్నా, నీ తల్లిదండ్రుల కన్నా, నీ క్లోజ్ సర్కిల్ కన్నా, అన్నిటికన్నా మీరు ఒకరికి ఒకరు ఘనతగా ఎంచుకోవాలి. అంత ఘనపరుచుకునే భార్య భర్తలు ఉన్నారంటారా? ఒక మాట నేను చెప్పనా, కుటుంబం ఈరోజు ఎలా ఉందో చూడండి. పిల్లలందరూ చూస్తుండగా, అందరూ నడుస్తుండగా, నడి రోడ్డు మీద భార్యలను తిట్టే భర్తలు ఉంటారు తెలుసా? ఈసారి తిట్టినప్పుడు మీరు ఊహించుకోండి. ఇప్పుడు నా భార్య నేనే తీసుకుని వెళ్తున్నాను అనుకోండి. ఇలా తీసుకుని వెళ్తున్నప్పుడు నాతో పాటు నా పిల్లలు కూడా వస్తారు. నా పిల్లలు వస్తున్నప్పుడు రోడ్డు మీద ఏదో నాకు పని చేసింది అనుకోండి. అంటే పన్ను అంటే స్పీడ్గా నడవకపోవడం, రాకపోవడం ఏది చేసినప్పుడు బయటకు వస్తే ఎదవస్తా అని ఎడతా వస్తాం అలా అన్నాను అనుకోండి. ఈసారి ఆవిడ యాటిట్యూడ్ గమనించండి. చుట్టూ ఎవరన్నా చూస్తున్నారు లేదు చూసుకుంటారు తెలుసా? అవడం కాదు, తనకు అవమానం. అది నలుగురిలో ఉన్నప్పుడు ఏ గియర్ నువ్వు తిడుతున్నప్పుడు చూసుకుంటుంది ఎవరైనా చూసారని. ఒకవేళ ఎవరైనా చూసినా ముక్కు మొహం తెలియదు కనుక ఆ టైంకి బాధపడి వచ్చేస్తుంది. కానీ ఒక విషయం చెప్పనా, ఈ సిటికి నీళ్ళు పట్టుకుని నడుస్తున్నారు చూసారా,
వాళ్ళు చూస్తారండి. వాళ్ళ అమ్మ ముఖం ఆ టైంకి ఎలా మారిపోయిందో చూస్తారు. వాళ్ళ నాన్న ముఖం ఆ టైంకి ఎలా ఉందో చూస్తారు. మీరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూస్తారు. అలా నేను గద్దించొద్దని అంటలేదు. పిల్లలు ఉన్నప్పుడు చెప్పండి జాగ్రత్త. ఎందుకంటే మ్యారేజ్ కోసం వాళ్ళకి రాంగ్ పిక్చర్ మనం చూపించేస్తామండి. ఇలాంటి పనులు చేసామంటే ఘనమైన వివాహం అనే విషయంలో ఘనమైనది అన్నది అసలు ఆ పెళ్ళి కాపురం అంటే ఇలా ఉంటుందా అని ఆ వయసులోంచి వాళ్ళకి బీజాలు వేసేస్తాం. నో రిప్పితే వాళ్ళకి పెళ్లి చేసుకోవాలనిపించదు. ఎందుకంటే మనం చూస్తున్నారు రోజు, మనల్ని ఎప్పుడైతే చూసారో ఇంక ఎలాగుంటే ఇలా జీవితాలని నాకు పెళ్ళి వద్దంటాను. అప్పుడు ఈ కుక్కనో నక్కనో పక్షినో చెప్పండి ఏదో దాన్ని ఇది చాలు నాకు తోడు. ఈ మధ్యకాలంలో రోబోలు తెచ్చుకుంటున్నారు. రోబో చాలు, ఇది నాకు టీ ఎడుతుంది, టిఫిన్ తెస్తుంది, గుడ్ నైట్ కూడా చెప్తుంది, సాంగ్స్ కూడా పెడుతుంది అంట. ఎందుకంటే మనుషులు ఇలాగే ఉంటారని వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. మరో మాట చెప్తున్నాను, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. నెక్స్ట్ వచనం, పాన్పు నిష్కల్మషమైనది. కల్మషం ఉండకూడదు. అంటే మీకు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ వచ్చిందో లేదో కానీ భలే అనిపించిందండి నాకు. వివాహం అనేదే లేకపోతే ఒకసారి ఊహించుకోండి, వివాహం అనేది ఈ సొసైటీలో లేకపోతే సొసైటీ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నా మాట అర్థమైందో లేదు. వివాహం అనేదే లేదు, ఇంక పెళ్ళి అనే పదమే లేదు అసలు. అది ఎవరికి తెలియదు అనుకోండి. పెళ్ళే లేదు. పెళ్ళే లేకపోతే, పెళ్ళి అనే ఒక వ్యవస్థ లేకపోతే సొసైటీ మనుగడ ఎలా ఉంటుంది మీకు అర్థమైందా? తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, పిల్లలు ఎవరో తెలియదు, బాధ్యతలు తెలియవు, ఏముండదు. ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది చెప్పనా? కుక్కలు చింపినా చెప్పండి ఇస్తర్లా ఉంటుంది. దేవుడు విచ్చలవిడి అయిపోకుండా సమాజాన్ని దేంతో కట్టాడు చెప్పండి? ఇప్పుడు అర్థమైతే వివాహంతో కట్టాడు. సమాజం విచ్చలవిడి అయిపోకూడదని, ఇదిగో జంతువుల్లా తయారవకూడదని ఒక వివాహ వ్యవస్థను ఎలా కట్టాడో చూడండి. సొసైటీని కట్టడానికి వివాహం అని ఒక జోన్లో పెట్టాడు. అందులో ప్రేమ పెట్టాడు, అనురాగం పెట్టాడు. ప్రతి అడుగడుగున దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. అందుకే మీరు చూడండి, వివాహ వ్యవస్థలో ఏమర్థమవుతుందంటే అడుగడుగున దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఎలా పరిచయం చేసుకున్నాడండి? ఒక భర్తలా పరిచయం చేసుకున్నాడు, ఒక తండ్రిలా పరిచయం చేసుకున్నాడు, ఒక సహోదరుల్లా పరిచయం చేసుకున్నాడు, ఒక స్నేహితుడిలా పరిచయం. అంటే అడుగడుగున కుటుంబ వ్యవస్థలో ఏ క్యారెక్టర్లు ఉంటాయో ఆ క్యారెక్టర్లు చూపిస్తూనే నేను కూడా అలాగే ఉంటాను మీతో.